భారత్లో రైల్వేకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో వెళ్తుంటారు. తక్కువ ఛార్జీలతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి రైళ్లలో వెళ్లడం సుఖవంతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రద్దీ కారణంగా చాలా మార్గాల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఇక రైల్వే శాఖ కూడా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే వందే భారత్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తీసుకొచ్చింది. దాంతో మరింత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. చాలా రోజులుగా దీనిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జూలైలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుందని అధికారులు చెబుతున్నారు. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలో పట్టాలెక్కనుందని చెప్పారు అధికారులు. ఈ రైలు జీంద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోందని, మరో 2 నెలల్లో అది పూర్తవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. చెన్నైలో జరుగుతున్న హైడ్రోజన్ రైల్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అలాగే భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. చెన్నైలో తయారు చేస్తున్న రైలును జీంద్కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుంది. జీంద్ సోనిపట్ మధ్య సజావుగా ప్రయాణం ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. జీంద్లోని వాషింగ్ లైన్ను ప్రస్తుతం 17 కోచ్ల సామర్థ్యంతో ఉండగా దాన్ని 23 కోచ్లకు విస్తరించనున్నారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. 6 కోచ్ల విస్తరణకు పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించారు. కొత్త రైల్వే జంక్షన్ పునరుద్ధరణ పనులు ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు.